జిల్లా ఒంటిమిట్టలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం రాత్రి 8:30 గంటలకు ముగిసింది. సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5:30 గంటలకు బెంగళూరుకు చెందిన స్ఫూర్తిరావు ఆలపించిన శ్రీరామ గానామృతంతో భక్తులు తన్మయత్వం చెందారు. సీఎం చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు ప్రభుత్వం తరపున స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు తిరుపతి ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు శ్రీరామ వైభవంపై నృత్య రూపకం ప్రదర్శించారు. ఇందులో విశ్వామిత్ర మహర్షి యాగ రక్షణార్థం రామ లక్ష్మణులను ఆశ్రమానికి తీసుకువెళ్లడం, అక్కడ రాక్షసులను సంహరించడం ప్రదర్శించారు. అనంతరం సీతారాముల కళ్యాణం కథను చక్కగా భక్తిభావంతో ప్రదర్శించిన తీరు చూపరులను ఆకట్టుకుంది. రామ రామ జయ రామ కీర్తనకు డప్పు, చక్క భజనలతో సాంప్రదాయ జానపద నృత్యం ఎంతగానో అలరించాయి. మనమందరం సీతారామ కళ్యాణానికి వచ్చాం. ఒక బ్రహ్మాండమైన ఉత్సవం అంగవైభవంగా జరిగింది. మీ భక్తి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఈరోజు నిజంగానే శ్రీరాముడు సీత దిగి వచ్చి కళ్యాణం చేసుకుంటే ఇంత వేలాది మంది భక్తులు ఏ విధంగా వస్తారో ఆ విధంగా వచ్చి వారి ఆశీర్వాదాలు మనం పొందాం. ఇది మనందరి పూర్వజన్మ సుకృతం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనందరం కూడా కొన్ని సంకల్పాలు చేశాం, వారిని తలుసుకున్నాం, వారి దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకున్నాం. ఈరోజు మనందరి ధ్యేయం ఒకటే. ఈరోజు సీతారాములు ఎప్పుడు కూడా ఒక ఆదర్శ దాంపత్యం. అదే విషయం కన్నుల పండుగగా మనం విన్నాం, చూసాం. అదే సమయంలో ఎప్పుడైనా సరే పరిపాలన అంటే రామపాలన రావాలి, రాముని పాలన జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.